గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాగర్ ఉప ఎన్నిక సమయంలో బీజేపీకి షాక్. టీఆర్ఎస్ లో చేరిన బీజేపీ నేత కడారి అంజయ్య. స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష. స్పందనకు వస్తున్న ఫిర్యాదుల పరిష్కారంపై ఆరా తీసిన సీఎం. పోలవరంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ కమిటీ పర్యటన. భూముల ధరలపై జరగనున్న పనులపై నేడు ప్రజాభిప్రాయ సేకరణ. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణ. మహబూబ్ నగర్ దర్గాలో కమిటీ హాల్ ప్రారంభించిన మంత్రి. అన్ని వర్గాల సమాన అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్న శ్రీనివాస్ గౌడ్. డీటెయిల్స్ చూస్తే నాగార్జున సాగర్ నియోజకవర్గ బీజేపీ నేత కడారి అంజయ్య యాదవ్ టీఆర్ఎస్ లో చేరారు. ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు కడారి అంజయ్య. అయితే రవి నాయక్ కు టికెట్ ఇచ్చింది బీజేపీ. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, రవీంద్ర కుమార్, పలువురు నల్గొండ జిల్లా నేతలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిలో స్పందన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ప్రధానంగా ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణంపై సీఎం అధికారులను ప్రశ్నించారు. దీంట్లో భాగంగా గుంటూరు జిల్లా అధికారులతో సమీక్షించారు. పట్టణాల్లో మధ్యతరగతి ప్రజలకు ఇవ్వబోతున్న ఇళ్ల స్థలాల లేఅవుట్లపై కూడా చర్చించారు. స్కూళ్లు, అంగన్వాడీల్లో నాడు నేడు పనులపైన, అంతేకాకుండా స్పందనకు వస్తున్న ఫిర్యాదులు, వాటి పరిష్కారంపై కూడా సీఎం ఆరా తీశారు. అంగన్వాడీ also into the bracket of NREGS also. So going forward, so these buildings would have to be a focus area. It is very important that we once again refocus on this. Because the last few months in order to exhaust the NREGS material component grant, we had shifted focus slightly from these buildings to other works. But now we've come, so it's very important that we focus on that. In fact, other works at Sambandichi, we can motivate people in those villages saying, you finish these works, these building works, then we will give you
further works in other areas, and if we can actually motivate them. But buildings are the most important thing. So please retain the focus there. As far as Grama Sachivalayas సంబంధించి basement level to ground floor slab level, that low, out of 10,929 buildings that have gone up for grounding, from basement level to ground floor slab level, you still have 2,546 such buildings. Below basement level, you still have 786 such buildings. వీటి మీద ఈ 3,300 buildings మీద extra focus అనేది ఖచ్చితంగా you need to apply your mind there. So please make sure that these buildings really catch up. Districts to be concentrated, especially on completion ఏమిటి అని అంటే, on completion Nellore, Anantapuram and Kurnool, these districts are lagging behind the others, especially on completion. Districts with highest dependency at basement level and ground floor slab level are Krishna. పోలవరంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ కమిటీ సభ్యులు పర్యటించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి పర్యావరణ అనుమతులకు సంబంధించి కమిటీ నివేదిక ఇవ్వనున్నారు. పోలవరంలో మట్టి డంపింగ్ కి సంబంధించి సేకరించినటువంటి భూముల ధరలపై జరిగే పనులపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో కూడా కమిటీ పర్యటించారు. వారితో పాటుగా రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎంపీ బండి సంజయ్ పర్యటించారు. ముస్తాబాద్ చేరుకున్న ఆయనకు అయ్యప్ప ఆలయంలో పూర్ణ కుంభంతో స్వాగతం తెలిపారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎక్కడికి వెళ్లినా ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రతిపక్షాలు సలహాలిస్తే వాటిని స్వీకరించే పరిస్థితిలో ప్రభుత్వం లేదని అన్నారు. పోడు భూములపై పోరాడితే బీజేపీ నాయకులను 38 రోజుల పాటు జైల్లో ఉంచిన ప్రభుత్వం టీఆర్ఎస్ అని విమర్శించారు. పోడు భూమి విషయంలో రాజీ పడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఓకే సార్. గూడెంలోని
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ముస్తాబాద్లో కూడా మా కార్యకర్త శంకర్ గారి ఇంట్లో భోజనం చేసి ఇక్కడ కార్యకర్తలు రావడం జరుగుతుంది. ఏ మండలం పైన ఏ ప్రాంతంలో కూడా ముఖ్యంగా పేద ప్రజలు సమస్యలతో తల్లడిల్లుతూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే హామీలు ఇచ్చిందో కనీసం ఆ హామీలు నెరవేర్చే ప్రయత్నం విపక్ష పార్టీలు సూచనలు సలహాలు ఇస్తే దాన్ని సూచనలు సలహాలుగా పాటించకుండా విమర్శగా భావిస్తూ విమర్శకు ప్రతి విమర్శ చేయడం కోసం మాత్రమే తాపత్రయపడుతుంది తప్ప సమస్యలను గుర్తించి ఎదుటి పార్టీల సలహాలను స్వీకరించే పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దళితులు ముఖ్యమంత్రి చేస్తున్న విషయంలో కానీ 3 ఎకరాల విషయంలో కానీ రుణమాఫీ విషయంలో కానీ డబుల్ బెడ్రూమ్ల విషయంలో కానీ రేషన్ కార్డు ఇవ్వడంలో కానీ ముఖ్యంగా పోడు భూముల సమస్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూముల సమస్య ఇబ్బంది వస్తుంది. ఇలా పేద వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా అడవులు నమ్ముకొని పోడు భూములు నమ్ముకొని జీవితాన్ని కొనసాగిస్తుంటే ఇలా ఫారెస్ట్ స్థలాల పేరుతోని ఫారెస్ట్ అధికారులను వాళ్ళ మీద పంపడము అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే ఫారెస్ట్ అధికారులను పంపి రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సమాన అభివృద్ధికి కృషి చేస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని హజరత్ బగ్మాల్ స్వాద్లో దర్గాలో 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వం అన్ని మతాల వర్గాల ప్రజలను సమానంగా ప్రాతినిధ్యం ఇస్తుందని ప్రజలందరూ ఐకమత్యంతో జీవించాలని కోరారు. ప్రత్యేకించి మహబూబ్ నగర్ జిల్లాలో దేవాలయాలు మసీదులు చర్చిల అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో గతంలో తాగునీటికి అనేక ఇబ్బందులుండేవని ప్రస్తుతం తాగునీటి సమస్య లేదని అదేవిధంగా పట్టణానికి అన్ని వైపుల నుండి 4 లైన్ల రహదారులతో పాటు బైపాస్ రహదారులు నిర్మించడం జరిగిందని దీనివల్ల జిల్లా కేంద్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉందని తెలిపారు. అభివృద్ధి पीछे भी ख्याल करो मेरा बाबा जिससे फार्म कर दे आया आए लीडर आएगा होगा दरगाह जाशा दरगाह ना ए बाबू काउंटर सर बोलिए सर ना నగరంలో అందరి నగరం ఇది అందరినీ అభివృద్ధి చేస్తాం అన్ని వర్గాలను కాపాడుకుంటాం మహబూబ్నగర్ పెద్ద పారిశ్రామిక రంగంలో కూడా చేస్తాం ఇప్పుడు ఎన్నో రోడ్లన్నీ బైపాస్ రోడ్ వచ్చేస్తుంది ఇక్కడ చించోలు టు హన్వాడ కూడా చించోలు నుంచి హన్వాడ కూడా 4 లైన్ రోడ్ అలా ఓవి ఐసా జానా బోల్కి తీసుకొచ్చాయి ఇటు నుంచి బైపాస్ తీసుకున్న మార్గం కూడా ఖచ్చితంగా డెవలప్ చేస్తాం గ్యారెంటీగా మీరందరూ ఐక్యమత్యంగా ఉండాలని చెప్పి మీ అందరికీ అన్ని కులాలు అన్ని మతాలకు సర్వ మతాలకు నిలయం తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రాంతంలో మత కలహాలు కర్ఫ్యూలు 144 సెక్షన్లు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి అధికారంలో రావడానికి ఎట్లా అని చెప్పి అమాయక ప్రజలతో జీవితాలతో చెలగాట
నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో వెలిసిన శ్రీ అలగనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా స్వామివారి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. స్వామివారు ప్రత్యేక అలంకారంలో రథంపై ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తజన సందోహం స్వామివారి రథాన్ని భక్తి శ్రద్ధలతో లాగి మొక్కులు తీర్చుకున్నారు. తమపైన జరిగిన దాడిని నిరసిస్తూ ఫారెస్ట్ సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్లమల్ల బాధితులు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. మానవ హక్కుల సంఘం చైర్మన్ ను కలిసి అన్యాయంగా ఫారెస్ట్ సిబ్బంది గిరిజనులపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు. కేవలం హోలీ పండుగ పూజ కోసం ఇప్పు పూల కోసం వెళ్లిన గిరిజనులపై ఫారెస్ట్ సిబ్బంది పాశవికంగా దాడి చేశారని, మహిళలు వృద్ధులని కూడా చూడలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు బాధితుల తరపున వచ్చిన గిరిజన నాయకుల మధ్య వాగ్వివాదం జరిగింది. అధికారులు సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల రాష్ట్ర కార్యవర్గ సమావేశం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని జిల్లాల కార్యవర్గ సభ్యులు, అధ్యక్ష కార్యదర్శులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా టీపీజేఎంఏ రాష్ట్ర అధ్యక్షులు గౌరీ సతీష్ హాజరయ్యారు. పాఠశాలలో, కాలేజీలో ఎదుర్కొంటున్న విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు. కరోనాను అడ్డుపెట్టుకుని విద్యార్థుల భవిష్యత్తును కాలరాస్తున్నారని మండిపడ్డారు. తల్లిదండ్రులు, ప్రైవేట్ విద్యా వాలంటీర్లు, టీచర్లుగా కలిసికట్టుగా పోరాడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేసి విద్యా సంస్థలను పునఃప్రారంభించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ జూనియర్ కళాశాల అనేటివి నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏదైతే స్కాలర్షిప్ల మంజూరు విషయంలో కానీ, అదే రకంగా ఏదైతే నిరుద్యోగ పట్టభద్రులు ఏర్పాటు చేసుకున్నటువంటి కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఆ కళాశాలన్నీ కూడా రోజు రోజుకు దీనావస్థలో ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకు అనంటే కరోనా టైంలో ఓ విపత్కరమైనటువంటి సందర్భంలో ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోకపోవడం చాలా శోచనీయాంశం. ఇప్పటికైనా ఈ విద్యారంగం పైన ఆధారపడినటువంటి బోధనా బోధిత సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి
వాళ్ళని ఆదుకోకపోవడం ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు వారు తెచ్చినటువంటి పాఠశాలలు కళాశాలలను ఏ విధంగా తెరిచారో ఎన్నికలు అయిపోగానే వాళ్ళు క్లోజ్ చేయడం అనేది ఎంతవరకు సమంజసమని చెప్పి కూడా అందరం కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా పిల్లల భవిష్యత్ దృష్ట్యా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయ స్థాయి పరీక్షలకు అర్హత సాధించవలసినటువంటి ఈ తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా 15 to 20% ఎప్పుడు ఎలిజిబిలిటీ సాధించినటువంటి మన రాష్ట్రం నుంచి విద్యార్థులందరూ కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఒక ప్రాధాన్యత అంశంగా ఆలోచన చేసి ఎవరైతే జాతీయ స్థాయి పరీక్షలకు అర్హతలు పొందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల ఆలోచన చేసి ఇదే రకంగా ఏవైతే విద్యార్థులకు అందించినటువంటి స్కాలర్షిప్ విషయం ఏదైతే ఉందో దాన్ని ఇప్పటి వరకు ఆన్లైన్ ద్వారా మేము ఇప్పటి వరకు 7 నెలల నుంచి తరగతుల్లో ఆన్లైన్ ద్వారా కానీ ప్రత్యక్ష తరగతులు కానీ వాళ్ళందరికీ బోధిస్తూ ఉన్నాం. దురదృష్టం ఏంటంటే 5 నెలలకే ఈ మెస్ ఛార్జీలు కానీ చెల్లించడం అనేది ఎంత. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం పి దొంతమూరు గ్రామంలో అర్ధరాత్రి పోలరాజు అనే యువకుడు హల్చల్ చేశాడు. వైసీపీ నేతలు వేధిస్తున్నారంటూ వాటర్ ట్యాంక్ ఎక్కి గందరగోళం సృష్టించడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దాదాపుగా 3 గంటల పాటు ఈ హైడ్రామా కొనసాగించింది. చివరకు పోలీసులు గ్రామస్తులు సర్ది చెప్పడంతో ఆ యువకుడు దిగి రావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికలు ముగిసినా ఇంకా తనపై వైసీపీ నేతలు వేధిస్తున్నారని ఆరోపించిన ఆ యువకుడు తమకు భద్రత కల్పించాలని కోరాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సుల్తానాబాద్ సివిల్ జడ్జి పార్థసారథిరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చట్టాలపై న్యాయబద్ధమైన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని, న్యాయ విజ్ఞాన సదస్సులో కొన్ని కేసులు పరిష్కార మార్గం సుగమం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు సర్వోత్తం రెడ్డి, జనరల్ సెక్రటరీ భూమయ్య, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తిరుపతి రెడ్డి, లోక్ అదాలత్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఒకటి కాగ్నిజబుల్, మరొకటి నాన్ కాగ్నిజబుల్. పట్టదగిన నేరం, పట్టదగిన నేరం. పట్టదగిన చాలా వరకు పెట్టుబడులు పెట్టి వచ్చే కాస్త కూస్త లాభం వస్తుంది. అలాంటి కష్టపడి చేస్తున్న పనులని మీరు సరిగ్గా ఎవిడెన్స్ లేకుండా, అంటే మా యొక్క రెవెన్యూ చట్టం గురించి చిన్నగా మీకు అవగాహన నా తరఫున తెలియజేస్తాను. ఇంతకుముందు మనకు రకరకాల దాని పేరు రికార్డ్స్ ఆఫ్ రైట్స్ 2020 కింద డిజిటల్ ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. అలాగే మీ గ్రామంలో చట్టాల గురించి చెప్పడానికి మేము వచ్చిన విషయం కూడా అందరూ చెప్పారు. అయితే మేము చెప్పేది ఏంటంటే ఇంట్లో యజమాని తాలూకు బాధ్యతలు గుర్తెరగడం. అది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి మహిళలు ఎంతో చక్కగా ఇంట్రెస్ట్ గా వింటూ ఇప్పుడు చెప్పిన చట్టాలు వాళ్ళు ఒక మైండ్ లో పెట్టుకుని మళ్ళీ ఇంటికెళ్ళి ఒక నలుగురికి చెప్తానికి అవకాశం ఉంటుంది. అదే మొబైల్ అనుకోండి, ఈ పూట ఏదో వింటారు, మళ్ళీ అది ఈ చెవుని విని ఆ చెవులు వదిలేస్తారు. కానీ వాళ్ళ దగ్గరలో డబ్బులు ఉంటున్నాయి కానీ మొబైల్ పర్సులో డబ్బులు ఉండలేదన్న విషయం అది కూడా ఇప్పుడు కొత్త చట్టాలకు అనుగుణంగానే చెప్తున్నాను. ఎందుకంటే మీ దగ్గర మీ పేరుతో ఆస్తి రాయిస్తే ఆస్తి నిలబడుతుంది, కానీ కొత్తగా కొందాం అనేది ఆలోచన రాదు. ఎందుకంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి అదే తేడా. ఇంకోటి, పక్క ఆంటీ గారు వచ్చి ఒక పంచదార అప్పిమ్మన్నా కూడా మేము అప్పుడే కాఫీ మానేసి చాలా రోజులు అయిందండి అని నిర్మోహమాటంగా చెప్పేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాగర్ ఉప ఎన్నిక సమయంలో బీజేపీకి షాక్, టీఆర్ఎస్ లో చేరిన బీజేపీ నేత కడారి అంజయ్య.
స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష. స్పందనకు వస్తున్న ఫిర్యాదుల పరిష్కారంపై ఆరా తీసిన సీఎం. పోలవరంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ కమిటీ పర్యటన. భూముల ధరలపై జరగనున్న పనులపై నేడు ప్రజాభిప్రాయ సేకరణ. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణ. మహబూబ్ నగర్ దర్గా కమిటీ ప్రారంభించిన మంత్రి. అన్ని వర్గాల సమాన అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్న శ్రీనివాస్ గౌడ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.